చెవులో విపరీతమైన శబ్దాలు వినిపిస్తున్నాయా? మీకు చెవులో డిఫరెంట్ టైప్ ఆఫ్ సౌండ్స్ అంటామండి. అంటే కొంతమందిలో ఎలా ఉంటుందంటే నైట్ పడుకున్న టైంలో ఎక్కువ మందికి కొన్ని శబ్దాలు వినిపిస్తుంటాయండి చెవులో. అంటే ఏదన్నా రింగింగ్ సౌండ్ అవ్వడం, బెల్ ఎవరైనా కొడుతున్న సౌండ్ వినపడము, లేకుంటే ఇస్సింగ్ సౌండ్స్ వినపడము, లేకుంటే మనకు ఎక్కువగా క్రాకింగ్ సౌండ్స్, ఎక్కువ అలారం సౌండ్స్ అట్లాంటివి ఎక్కువగా చెవులో రిపీటెడ్గా ఏదైనా చెవు పక్కన ఉన్న ఏదైనా దోమ ఈగ వెళ్తే ఎలా సౌండ్ వస్తుంది అలాంటి సౌండ్స్ అనేది చెవులో ఎక్కువగా వాళ్ళకి వినిపిస్తుంటాయి. దీన్ని మనం ఏం చేస్తామంటే దీన్ని టిన్నిటస్ అంటాం. ఈ టిన్నిటస్ ప్రాబ్లం అనేది చాలామంది బాధపడుతుంటారు. ఈ సమస్య ఏంటంటే ఎన్ని రకాలుగా మందులు వాడినా, ఇంగ్లీష్లో మనం అనేక రకాలుగా స్కానింగ్లు, ఇయర్లో స్కానింగ్ చేయించుకున్నా, ఎండోస్కోపీ చేయించుకున్నా మనకి ఎలాంటి అలా ప్రాబ్లమ్స్ ఉండవు. అంటే నార్మల్గా కనిపిస్తాయి. కానీ మళ్ళీ ఆ సౌండ్ ఎందుకు తగ్గదు? ఆ సౌండ్ ఎందుకు అలాగే ఉంటుంది? ఎన్ని మందులు వాడినా తగ్గట్లేదు అంటుంటారు. మెయిన్ ఏంటంటే అది యాంగ్జైటీ రిలేటెడ్గా కూడా ఉంటుంది. అంటే ఎక్కువ ఆలోచించడము, ఎక్కువ విపరీతమైన థింకింగ్ చేయడము, నెగిటివ్ థాట్స్ ఎక్కువగా ఉండడము, ప్రతి విషయానికి ఎక్కువ యాంగ్జైటీ గురవడము, అలాగే ఇలాంటి వాళ్ళలో ఈ రకమైన వ్యాధి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ టినిటస్ వ్యాధి గనక మీకు ఉన్నట్లయితే, ఆ శబ్దాలు చెవులో విపరీతంగా మీకు ఇబ్బంది పెడుతున్నాయంటే ఒక్కసారి మన వైభవ్ హోమియోపతి క్లినిక్కి మీరు సంప్రదించండి.